నాకు ప్రత్యక్ష రాజకీయాలు నాకు కొత్తనే కానీ సేవ చేసే ఆలోచన అనేది నేను మా నాన్నగారిని చూసి చిన్నప్పుడే తెలుసుకున్నాను. నేను డాక్టర్గా పనిచేస్తూనే గత 8 సంవత్సరాలుగా కడియం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద బాలబాలికలకి శానిటరీ నాప్కిన్స్ కానీ, హెల్త్ పైన అవగాహన కానీ, వాళ్ళకి స్కూల్స్లో కావాల్సిన సామాన్ కానీ, అట్లాగే గర్భిణీ స్త్రీలకి, పేద బాలికలకి, రక్తహీనతతో బాధపడుతున్న అందరికీ కూడా చాలా వరకు మన కడియం ఫౌండేషన్ ద్వారా గత 8 ఏళ్ళుగా న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మెంటలీ ఛాలెంజ్ పిల్లలకి వాళ్ళకి కూడా కావాల్సిన సదుపాయాలు కలిగించాం. అంటే ఝాన్సీ రెడ్డి మేడం గారు వాళ్ళు గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్న సేవా కార్యక్రమంలో మేము కూడా ఎంతో కొంత మా కడియం ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి బ్యాక్గ్రౌండ్తో నేనున్నాను. కడియం షేర్ బిడ్డగా మీ ముందుకు వచ్చాను. అయితే అటువైపు నుంచి చూసుకున్న బీజేపీ అభ్యర్థి రైతుల పొలాలు లాక్కోవడము, రియల్ ఎస్టేట్ దందాలు చేయడము, తర్వాత రౌడీయిజము, అక్రమాలు, కొత్త లేఅవుట్లు వస్తే అందులో ఒక జాగా నాకు కావాలని బెదిరించడము, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడము, అవి అన్నీ చేసి పార్టీ మారి అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉంటే నేను సేఫ్గా ఉంటాను, నా ఆస్తులన్నీ నేను కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మారిండు. ఆయన వచ్చి నేను లోకల్ కాదంటున్నాడు, కానీ కడియం కావ్య లోకల్, ఇక్కడే పుట్టినా ఇక్కడే చదువుకున్న ఆయన కళ్ళ ముందే గత 6 ఏళ్ళుగా వర్ధనపేట నియోజకవర్గంలో ప్రభుత్వ డాక్టర్గా కూడా పనిచేసిన అయినా కూడా ఆయన కళ్ళు మూసుకుపోయి నేను నాన్ లోకల్ అని చెప్తున్నాడు. కానీ నేను 100% ఇక్కడి బిడ్డనే. రాణి రుద్రమ దేవిలాగా సమ్మక్క సారక్క లెక్క నేను చచ్చే వరకు ఉండేది వరంగల్ జిల్లాలోనే. నేను చచ్చే వరకు కూడా ప్రజల సేవ కోసమే వచ్చిన దాన్ని. కాబట్టి ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మాటలు చెప్పడానికి బీజేపీ అభ్యర్థికి ఏమీ లేవు. చెప్పాలంటే పార్టీ విధానాలు కానీ గత 10 ఏళ్ల నుంచి బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పొచ్చు, కానీ నా మీద నిందలు వేయడానికే ఆయనకి టైం సరిపోతుంది. చెప్పుకోవడానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి మామూలుగానే బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాకి చెప్పుకోదగ్గ ఒక్క విషయం కూడా లేదు. తెలంగాణలో మనకి అతిపెద్ద కాజ్పేట్ జంక్షన్, దాన్ని రైల్వే డివిజన్గా చేయొచ్చు, అది చేయలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చేయలేదు, అది కూడా చేయలేదు. లెదర్ పార్కులు అన్నారు, అవి చేయలేదు. ఒక ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని, వరంగల్ జిల్లాని ఎప్పుడు గత 10 ఏళ్ళుగా చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక ముందు వాళ్ళు వచ్చినా కూడా చేసేది ఏమి లేదు అని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోగలరు. ఎట్లాగైతే మన రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు అందులో 5 నడుస్తున్నాయి, ఇంకొకటి మిగిలింది. అది ఎలక్షన్ కోడ్ అవ్వగానే అక్క చెల్లెలందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 2500 తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో ఉన్నారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినాం, నిన్ననే మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మా నాన్నగారు కానీ నేను కానీ మీ ముందు ఇక్కడికి వచ్చి నిల్చున్నామంటే అదంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయవల్లే అని నేను చెప్తున్నాను. ఒక దళిత కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళము, చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము, మాకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయంటే అది కేవలం రాజ్యాంగం కల్పించింది. మరి అట్లాంటి రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తాను, రిజర్వేషన్స్ ఎత్తేస్తాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలన్నీ తీసేస్తాను అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీని మళ్ళీ గద్దెనెక్కిస్తే మళ్ళీ మన బతుకులు ఆగమైతాయి. ఎట్లయితే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్స్, మహిళలు అందరికీ కూడా సమన్యాయం కల్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రచించాడో దాంట్లో భాగంగానే మనకున్న 5 న్యాయాలు కాంగ్రెస్ మేనిఫెస్టో, జాతీయ ఎలక్షన్స్కి వెళ్తున్న మనము, లోక్సభ ఎలక్షన్స్లో వెళ్తున్న మన రాహుల్ గాంధీ గారు కూడా సమన్యాయం పేరిట అన్ని వర్గాలకి జనాభా లెక్కలు చేసి వాళ్ళకి ఉన్న సంఖ్య పరంగా వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్తున్నారు. కానీ ఇటు చూస్తే నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని ఎత్తేస్తా అంటున్నాడు, ఇటు చూస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఇంకా బలంగా చేద్దాము, మన సంఖ్య బట్టి మనము ఉద్యోగాలు సంపాదించుకుందాము, మన హక్కులు సాధించుకుందామని చెప్తున్న రాహుల్ గాంధీకి మీరు ఓటేస్తారా, నరేంద్ర మోడీకి ఓటేస్తారా? దేశంలో ఇంకే సమస్య లేనట్టు
కేవలం రామ మందిరం ఒకటే సమస్య అయిపోయింది. ఇంకా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందినట్టు మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ప్రామిస్ చేసిన విధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్ళైంది, ఏవి ఆ 20 కోట్ల ఉద్యోగాలు? ఇప్పుడు మేము యువ న్యాయం అనే పేరుతోటి ప్రతి సంవత్సరం 30 లక్షల ఉద్యోగాలు గ్యారంటీగా ఇస్తారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అట్లాగే మొన్న పాలకుర్తిలో ఏదైతే దయాకర్ రావు గారు వచ్చి ప్రదర్శన చేశారో దాని గురించి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, రైతుల గురించి కూడా రైతు న్యాయం అని ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ ఫార్ములాతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి చట్టబద్ధత ఇస్తారు. అట్లాగే రైతు రుణమాఫీకి కూడా ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే రైతు పంట నష్టం అయినప్పుడు 30 రోజుల్లోనే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా పైసలు జమ చేయబడతాయి. ఈ విధంగా రైతులకి అన్ని విధాలుగా న్యాయం చేయాలని మనం కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఏదైతే కొన్ని కుటుంబాలలో పేద మహిళలు ఉన్నారో ఎవ్వరు కూడా కనీస వార్షిక ఆదాయం 1,00,000 రూపాయలు తగ్గకుండా ఉండాలని చెప్పి ప్రతి అర్హురాలైన పేద మహిళకి 1,00,000 రూపాయలు ఇవ్వదలుచుకున్నట్లు మన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మహిళలారా మీరు గమనించండి, రాబోయే ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి చదువులు చదువుకున్నట్లయితే 50% రిజర్వేషన్ మహిళలకు ఉంది. అదే మన మహిళా న్యాయం. ఈ విధంగా చెప్పుకుంటే మనకున్న 5 న్యాయాలు కూడా చాలా బాగా ఉన్నాయి. మన భవిష్యత్తు బాగుండేటట్టుగా చేర్చారు. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరికి తెలియదు, కావాలనే ఒక బలహీనమైన అభ్యర్థిని పెట్టుకున్నారు. అది వాళ్ళ లోపాయికారు ఒప్పందం అని అందరికీ తెలుసు. కాబట్టి సోదరులారా, మీరు ఎట్లయితే మీ ఆడబిడ్డ యశస్విని రెడ్డిని మీ సొంత బిడ్డలాగా, సొంత చెల్లెలాగా, సొంత ఇంటి మనిషిలాగా భావించి గెలిపించుకున్నారో అదేవిధంగా డాక్టర్ కడియం కావ్యాని కూడా మీ సొంత వ్యక్తిలాగా, సొంత ఇంట్లో అమ్మాయికి టికెట్ వస్తే మీరు ఎట్లా సంతోషపడి పనులు చేయించుకుంటారో, ఎట్లా గెలిపించుకుంటారో, ఎట్లా ఓట్లు అడుగుతారో అట్లే నా కోసం మీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీకోసం మన పాలకుర్తికి కావాల్సిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే, కేంద్రం నుంచి తీసుకొచ్చే నిధులు ఏమైనా ఉంటే నేను మా చెల్లె యశస్విని రెడ్డి గారి సలహాలు సూచనల మేరకు, అట్లాగే ఝాన్సీ రెడ్డి గారి సూచనల మేరకు తప్పకుండా భాగస్వామ్యం చేస్తాను. తప్పకుండా మీకు అభివృద్ధి పనులు చేసి పెడతాను అని వాగ్దానం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కడియం శ్రీహరి వేరు, దయాకర్ రావు వేరు. కడియం శ్రీహరి ఏనాడు ఒక్క పైసా తీసుకొని పనిచేసింది లేదు. కాబట్టి కేవలం నిజాయితీగా పనిచేశాడు, మచ్చలేని వ్యక్తి. కాబట్టి వరుసగా అన్నిసార్లు కూడా మంచి పదవులు, అవకాశాలు తన వద్దకు వచ్చాయి. కాబట్టి ప్రజలారా గమనించండి, ఆయన బిడ్డగా నేను కూడా అంతే నీతి నిజాయితీతో పనిచేస్తాను. అలా పనిచేయని రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నేను కూడా ఆల్మోస్ట్ ఇక్కడి బిడ్డనే, వర్ధనపేట మాది, పాలకుర్తి పక్కనే ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. మీ అందరూ కూడా నన్ను మీ సొంత బిడ్డలాగా, సొంత చెల్లిలాగా భావించి ఇప్పుడు యశస్విని రెడ్డి గారికి ఎలాగైతే 50,000 మెజార్టీ తెచ్చారో, ఇప్పుడు ఎమ్మెల్యే గారే చెప్పాలి నాకు ఎంత మెజార్టీ ఇస్తారన్నది. కాబట్టి అది చెల్లెకే వదిలేస్తున్నాను. మీరందరూ కూడా అంతకు మించి మెజారిటీ నాకు ఇచ్చి మన లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఎంతో మంచివాడు. రాహుల్ గాంధీ అక్కడ ప్రధానమంత్రి అవ్వాలంటే మన తెలంగాణలో కనీసం 14 నుంచి 15 లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలంటే అది మీ వల్లనే సాధ్యమవుతుంది. బీజేపీని అడుగుపెట్టనీయకండి. తెలంగాణలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మన బతుకులు ఆగమైతాయి. కాబట్టి దయచేసి ప్రజలారా అందరు గమనించండి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. చేతి గుర్తుకు ఓటేసి డాక్టర్ కడియం కావ్యాన్ని మేము 13వ తారీఖు రోజున జరుగుతున్న లోక్సభ ఎన్నికలకి మీరు తప్పకుండా చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. నాకు